ओम शांति 22/8/22 मीठे बच्चे, तुम उठते बैठते सब कुछ करते, चुप रहो, बाप को याद करो तो वर्षा मिल जाएगा। इसमें गीत कविता आदि की भी दरकार नहीं है। మధురమైన పిల్లలు, మీరు లేస్తూ కూర్చుంటూ అన్నీ చేస్తూ కూడా మౌనంగా ఉండండి. బాబాని స్మృతి చేసి వారసత్వాన్ని పొందాలి. ఇందులో పాటలు, కవితలు మొదలైన వాటి అవసరం లేదు అంటున్నారు బాబా. అంటే పాటలు ఉంటేనే యోగం కుదురుతుంది, కవితలు రాయాలి, వాటి అవసరం లేదు. సైలెన్స్ గా బాబాని స్మృతి చేసి పూర్తి వారసత్వం పొందొచ్చు. प्रश्न, बाप को लिबरेटर कहने से कौन सी एक बात सिद्ध हो जाती है? బాబాని లిబరేటర్ అనడంతో ఏ యొక్క విషయం సిద్ధి అవుతుంది, నిరూపించబడుతుంది? उत्तर, जब बाप दुखों से अथवा 5 विकारों से लिबरेट करने वाला है तो जरूर उसमें फंसाने वाला कोई दूसरा होगा. జవాబు, ఎప్పుడైతే బాబా దుఃఖాల నుండి అంటే పంచ వికారాల నుండి విముక్తి చేస్తారో మరి తప్పకుండా వాటిలో చిక్కుకునేలా చేసేవారు కూడా ఎవరో ఉండే ఉంటారు. బాబా విముక్తి చేయడానికి వస్తున్నారు అంటే మీనింగ్ ఏంటి? చిక్కుకునేలా చేసేవారు కూడా ఎవరో ఉన్నారు. लिबरेटर कभी फंसा नहीं सकता, उसको कहा जाता है दुख हरता सुख करता. तो वो कभी किसी को दुख कैसे दे सकते? लिबरेटर అనేవారు చిక్కుకునేలా చెయ్యరు, వారిని దుఃఖహర్త సుఖకర్త అని అంటాము. మరి దుఃఖాన్ని ఎలా ఇవ్వగలరు? जब बच्चे दुखी होती है तब उस बाप को याद करते हैं. ఎప్పుడైతే పిల్లలు దుఃఖీగా అయిపోతారో అప్పుడు బాబాని స్మృతి చేస్తారు. दुख देने वाला है रावण, रावण माया शापित करती है, बाप आते हैं वर्षा देने. దుఃఖం ఇచ్చేవారు రావణుడు. ఈ రావణ రూపీ మాయ శాపగ్రస్తులుగా చేసేస్తుంది. బాబా వచ్చి వారసత్వాన్ని ఇస్తున్నారు. గీత్ జో పియా కే సాత్ హే. రోజు పాట, ఎవరైతే ప్రియుని తోడిలో ఉన్నారో వారి కోసం ఈ జ్ఞాన వర్షం. ఓం శాంతి. इस ज्ञान मार्ग में गीतों, कवितों, डायलॉग आदि की जरूरत नहीं है. ये सब भक्ति मार्ग में चलता है. यहाँ तो है समझ की बातें. हर बात बुद्धि से समझना है और भी बहुत सहज है. यानी ये ज्ञान बहुत सहज है. एक भी पॉइंट से मनुष्य पुरुषार्थ करने लग पड़ती है. गीत सुनने व कविता बनाने की कोई जरूरत नहीं है. ఈ జ్ఞాన మార్గంలో పాటలు, కవితలు, డైలాగ్స్ యొక్క అవసరం లేదు. అవన్నీ భక్తి మార్గంలో నడుస్తూ ఉంటాయి. ఇక్కడ అర్థం చేసుకొని నడవాలి. ప్రతి పాయింట్ అర్థం చేసుకొని నడవాలి. ప్రతి విషయం కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది కదా. అంటే జ్ఞానము అనేది చాలా సహజం. ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకున్నారు అంటే పురుషార్థం చేయడం మొదలు పెడతారు. అంతేకాని పాటలు, కవితలు ఇవన్నీ తయారు చేయవలసిన అవసరం లేదు అంటున్నారు బాబా. గృహస్థ వ్యవహారంలో ఉండండి, వ్యాపార వ్యవహారాలు చేసుకోండి, కానీ ఒక్క బాబాతోనే మన బుద్ధి యోగం కనెక్ట్ అయి ఉండాలి అన్నమాట. ఓ సమझते हैं उठते बैठते सब कुछ करते चुप रहना है. अंदर में विचार चलता रहे, बाप ने समझाया है. बात बिल्कुल सहज है समझने की. नई दुनिया को पुरानी दुनिया होने में समय लगता है. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి, లోపల నడుస్తూ ఉండాలి. బాబా ఎంత సహజ రీతిగా అర్థం చేయిస్తున్నారు. కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం కోసం మనం పురుషార్థం చేస్తున్నాం అన్నమాట.
అయితే పాత ప్రపంచం కొత్త ప్రపంచంగా అవ్వడానికి టైం పడుతుంది. ఎలా అయితే కొత్తది పాతగా అవ్వడానికి టైం పట్టిందో అలా. बच्चों को समझाया गया है, बाप नई सृष्टि रचते हैं, फिर पुरानी होती है, సుఖ్ और दुख की दुनिया बनी हुई जरूर. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, బాబా వచ్చి కొత్త సృష్టిని రచించారు, మళ్ళీ అది పాతది అయిపోతుంది. సుఖం, దుఃఖం ఇలా మారుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో అంటున్నారు బాబా. సుఖ దుఃఖాలు అనేవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ సుఖాన్ని ఎవరిస్తున్నారు, దుఃఖాన్ని ఎవరిస్తున్నారు, ఇది అర్థం చేసుకోవాలి. ఏ కిస్కో పతా నహీ హై, బనీ బనాయా భీ జరూర్, ఇస్ చక్ర సే హమ్ నికల్ నహీ సక్తే. కానీ ఈ విషయం ఎవరికి తెలియటం లేదు, దుఃఖం ఎవరిస్తున్నారు, సుఖాన్ని ఎవరిస్తున్నారు అని. ఇది తయారు చేసి చేయబడి ఉన్న చక్రం, రిపిటేషన్ అవుతూనే ఉంటుంది, ఎవ్వరూ బయటపడలేరు. మేము పాత్రలు అభినయించలేము అంటే వీళ్ళు కాదు అంటున్నారు బాబా. नाटक के बदले ड्रामा कहना अच्छा लगता है. नाटक जो होता है उसमें बदल सदल हो जाती है, कोई को निकाल सकते हैं, कोई को ऐड कर सकते हैं. आगे नाटक थे, बायोस्कोप तो अब निकले हैं. बायोस्कोप में जो फिल्म शूट हुई है और रिपीट होगी, ये बायोस्कोप निकाला है. इस ज्ञान को भी इस द्वारा पूरा समझने के लिए. नाटक में परख हो जाता है, बायोस्कोप में परख नहीं हो सकता. ఇంతకు ముందు నాటకాలు నడుస్తూ ఉండేవి, అందులో మార్పు చేర్పులు కావాలంటే చేసుకోవచ్చు మధ్యలో. కానీ తర్వాత బయోస్కోప్స్ వచ్చేసాయి, సినిమాలు, అది షూటింగ్ అయిపోతుంది అన్నమాట. ఒక్కసారి షూట్ అయిపోయింది అంటే ఎన్నిసార్లు చూసినా అదే రిపిటేషన్ అవుతూ ఉంటుంది. తర్వాత మారుద్దాము అంటే యాక్టర్స్ ని అవుతుందా, అవ్వదు కదా. అలా ఈ అనంతమైన నాటకం కూడా పెద్ద బయోస్కోప్ అంటున్నారు బాబా. ఆల్రెడీ ఇదంతా కూడా షూటింగ్ అయిపోయింది, ఇందులో మార్పు చేర్పులు అనేవి రావు. ఏదైతే ఆల్రెడీ షూట్ అయిందో అదే రిపిటేషన్ అవుతూ ఉంటుంది. ఇది నాటకం కాదు అంటున్నారు బాబా, సినిమా, అనంతమైన సినిమా. అంటే 5,000 సంవత్సరాల యొక్క పెద్ద స్టోరీ అన్నమాట ఇది. ఇందులో యాక్టర్స్ ఎవరు, మనమే పాత్రలు అభినయిస్తూ వచ్చాం. కొంతమంది ఈ చక్రం నుండి బయటకి వచ్చేయాలి, పాత్రలు అభినయించకూడదు అని అనుకుంటారు. కానీ ఇది ఆల్రెడీ షూటింగ్ అయిపోయి ఉంది కదా, అందుకు మార్పు చేర్పులు జరగవు. ఈ అనంతమైన డ్రామా యొక్క ఆయుష్ ఎంత అనేది కూడా పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఇది చాలా పెద్ద సినిమా అంటున్నారు బాబా. मनुष्य तो कुछ भी समझ नहीं सकते, नई दुनिया में कितने समझदार, धनवान, पवित्र थे, सर्वगुण संपन्न थे. बाबा आज ऐसे क्यों समझा रही है कि बच्चे भी जरूर ऐसा भाषण करें. అయితే మానవులు ఏమీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కొత్త ప్రపంచంలో ఎంత తెలివైన వారిగా, ధనవంతులుగా, పవిత్రంగా, సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఈ రోజు ఈ విషయం కోసం బాబా ఎందుకు అర్థం చేయిస్తున్నారంటే పిల్లలు దీనిపైన భాషణ చేయాలి, ఉపన్యాసం చేయాలి. भारत की पहले पहले महिमा करनी चाहिए. भारत को ऐसा किसने बनाया, और भी महिमा निकालेगी परमपिता परमात्मा की, जिसको सब याद करते हैं. అయితే ఈ భారతదేశం యొక్క మహిమ ఎంత ఉన్నతమైనది. మీరు స్టార్ట్ చేసేటప్పుడు భారతదేశం యొక్క మహిమ చేయాలి. భారతదేశాన్ని ఎవరు ఎంత సుసంపన్నంగా తయారు చేశారు, వారి మహిమ అయితే తప్పనిసరిగా చేయవలసే ఉంది. పరంపిత పరమాత్మ సర్వగుణ సంపన్నులుగా తయారు చేసి వెళ్ళారు. మరి బాబాని స్మృతి చేయాలి. యాద్ క్యూం కర్తే హే, మరి అసలు ఎందుకు స్మృతి చేస్తారు? क्योंकि पुरानी दुनिया में दुख बहुत है, दुख देने वाले 5 विकार ही है. सतयुग त्रेता को सुखधाम कहा जाता है. ఎందుకంటే ఈ పాత ప్రపంచంలో చాలా దుఃఖం ఉంది, అందుకు సుఖాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మను స్మృతి చేస్తారు. దుఃఖాన్ని ఇచ్చే ఈ పంచ వికారాలు ఏవైతే ఉన్నాయో
ఎంత డౌన్ చేసేసాయో చూడండి. కానీ సత్య త్రేతాయుగాలలో సుఖధామంలో ఉండేవారు మీరు. దుఃఖం అనేదే అక్కడ ఉండేది కాదు. అది ఈశ్వరుడు స్థాపన చేసినటువంటి ప్రపంచం అంటున్నారు బాబా. ఇది అసురీ ప్రపంచం చూడండి, जिसमें मनुष्य 5 विकार में फंस पड़ते हैं, समझते भी हैं बाप ही लिबरेट करते हैं, जो लिबरेटर है वो పసానే वाला తోడే ही होगा. ఈ పంచ వికారాలలో ఎంతగా చిక్కుకొని ఉన్నారు. అంటారు కూడా పరమాత్మ వచ్చి విముక్తుల్ని చేస్తారు అని. మరి ఎవరైతే విముక్తుల్ని చేసేది ఉందో వారే చిక్కుకునేలా చెయ్యరు కదా. అందుకే ప్రత్యేకంగా దుఃఖాలలో చిక్కుకున్నప్పుడు పరమాత్మని స్మృతి చేస్తారు, విముక్తుల్ని చేయమని పిలుస్తూ ఉంటారు. ఉన్కా నామ్ హీ హే దుఃఖహర్త సుఖకర్త. వారి పేరే ఏంటి? దుఃఖహర్త సుఖకర్త. उनके लिए सब दुखहर्ता कह सकते हैं। एक इसको पता नहीं है ही दुख देने वाले 5 विकार ही है जिससे बाप आकर छुड़ाते हैं। बड़ी समझ की बात है, सारी दुनिया में इस समय रावण राज है। सिर्फ लंका की बात नहीं, मनुष्यों के अपने अपने विचार है, जिसको बुद्धि में जो आया वो लिख लेंगे, वैसा ही ये शास्त्र है. అందరూ కూడా ఆ దుఃఖహర్త సుఖకర్త అయినటువంటి బాబాను స్మృతి చేస్తూ ఉంటారు. దుఃఖాన్ని ఇచ్చేవారు అని అయితే అనలేము కదా పరమాత్మ కోసం. అందుకే యథార్థ రీతిగా తెలియని కారణంగా అనేస్తూ ఉంటారంట, సుఖము వారే ఇస్తారు, దుఃఖము వారే ఇస్తారు అని. కానీ దుఃఖాన్ని ఇచ్చేదెవరు వాస్తవానికి? ఈ పంచ వికారాలు. వాటి నుండి బాబా వచ్చి విడిపిస్తున్నారన్నమాట. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మొత్తం ప్రపంచంలో ఈ సమయంలో రావణ రాజ్యం నడుస్తుంది. కేవలం లంకలో మాత్రమే రావణుడు లేరు అంటున్నారు బాబా. ప్రపంచంలోనే ఉన్నారు, టోటల్ ప్రపంచంలో. మనుషులకు తమ తమ ఆలోచనలు తమకుంటాయి. బుద్ధిలో ఏదొస్తే అది రాసేస్తూ ఉంటారు. అలా తయారు చేయబడినవే ఈ వేదాలు, శాస్త్రాలు. అప్నా అప్నా శాస్త్ర బనా దేతే హే. ఎవరి వేద శాస్త్రం వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనుష్యంకో కుచ్ పతా నహీ. భగవాన్ వాచా ఏ వేద శాస్త్ర పढ़ना, यज्ञ तप आदि करना, जो कुछ तुम करते आए हो वो सब उतरती कला के है. మానవులు ఏమీ అర్థం చేసుకోలేని స్టేజ్ లో ఉన్నారు. భగవాన్ వాచ వేద శాస్త్రాలు చదవడం, యజ్ఞ తపోదులు చేయడం, ఇవన్నీ కూడా అర్ధకల్పం నుండి చేస్తూనే వచ్చాము. కానీ దిగే కళలోకి వస్తూ వచ్చాం. ఇప్పుడు పిల్లలైన మీరు ఎక్కే కళలోకి వెళ్తున్నారు అన్నమాట. మీకు బాబా నుండి పూర్తి వారసత్వం కూడా లభిస్తుంది. ఎప్పుడు దిగుతాము ఎప్పుడు ఎక్కుతాము అనేది కూడా మీకే తెలుసు. పావన ప్రపంచంలో ఎంత ఉన్నతమైన ప్రాలబ్ధాన్ని అనుభవిస్తూ ఉండేవారు మీరు. ఇది పతిత ప్రపంచము అంటున్నారు. అర్ధకల్పం కొత్త ప్రపంచం, అర్ధకల్పం పాత ప్రపంచం. ఏ విధంగా 24 గంటల్లో 12 గంటలు పగలు ప్రకాశం, 12 గంటలు చీకటి, ఆదా ఆదా. అలా ఈ సృష్టిలో కూడా సగం సుఖధామం అయితే సగం దుఃఖధామము అంటున్నారు. దాన్నే బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అని కూడా మహిమ చేశారు. ఇలా ఎప్పుడైనా విన్నారా మీరు? విష్ణు పగలు విష్ణు రాత్రి అని లేదు కదా. ఇవన్నీ చాలా గుహ్యాతి గుహ్యమైన రహస్యాలు అంటున్నారు బాబా. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. बाप समझाते हैं अभी तमो प्रधान से सतो प्रधान में जाना है. अभी देखो कैसा है इस दुनिया, अपनी बादशाही तोड़े ही स्थापन हुई है. बाप कितना सहज बच्चों को समझाते रहती है. सिर्फ शिव बाबा को याद करना है, तमो प्रधान से सतो प्रधान बनना है. ये बातें भी तुम बदलाए ही समझ सकती हो. नई दुनिया और पुरानी दुनिया. नई दुनिया को रचने वाला बाप है. नई दुनिया स्वर्ग थी, फिर नरक किसने बनाया?
చూడండి, ఇవన్నీ చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మనం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవ్వాలి. అయితే ఇదే లక్ష్యం ఉండాలి, బాబా నుండి పూర్తిగా వారసత్వం పొందే తీరాలి అని. బాబా చాలా సహజ రీతిగా అర్థం చేయిస్తున్నారు. కేవలం ఇక్కడ శివ బాబాను స్మృతి చేయాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. అబలల పైన కూడా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి ఈ స్మృతి విషయంలో, పవిత్రత యొక్క విషయంలో. మరి కొత్త ప్రపంచం తయారవ్వాలి అంటే అంత సహజం కాదు కదా అంటున్నారు బాబా. కొత్త ప్రపంచాన్ని రచించేటటువంటి బాబా వచ్చి కొత్త జ్ఞానం ఇస్తున్నారనమాట. ఈ కొత్త జ్ఞానం స్ప్రెడ్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది అంటున్నారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అంటారు. ఎవరు స్థాపన చేస్తున్నారు? పరంపిత పరమాత్మ. పాత ప్రపంచాన్ని నరకము అంటారు. దీన్ని ఎవరు స్థాపన చేస్తున్నారు? రావణుడు. ఈ రావణుడు అసలు ఎవరు? ఏ राज भी तुम समझाया है, कोई भी विद्वांस पंडित आदि नहीं समझ सकते, ओ कह देती है जगत मिथ्या, सब कुछ कल्पना है. ఈ రహస్యం కూడా పిల్లలైన మీకే తెలుసు, మాయా రావణుడు ఎవరు అని. పెద్ద పెద్ద విద్వాంసులు పండితులు కూడా లేకపోయారు అంటున్నారు. జగత్ మిథ్య, అంతా కల్పన అనేస్తూ వచ్చారు. అంటే మాయా రావణుడు ఒక రాజు, ఒక వ్యక్తి అలా ఏమీ కాదు కదా. వారికి అసలు రూపమే లేదు అంటున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఆవరించి ఉన్నారన్నమాట. तुम समझा सकते हो, अगर जगत बना ही नहीं है तो तुम बैठे कहाँ हो. అంటే కొన్ని సపోజ్ ఈ జగత్ మిథ్య కల్పన అనుకుంటే జగత్తే లేకపోతే మీరు ఎక్కడ కూర్చున్నట్లు? దీన్నే కదా జగత్తు అని అంటారు, ప్రపంచము అంటారు. ఈ జగత్తులోనే పాత్రలు అభినయించడం జరుగుతుంది. ఆ నాలెడ్జ్ బాబా ఇస్తున్నారనమాట. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎవరెవరు ఎప్పుడు పాత్రలు అభినయిస్తారు, ఈ రహస్యాలన్నీ కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరు చాలా ఖుషీగా ఉండాలి. ఎందుకంటే స్వయం భగవంతుడే మాకు ఈ జ్ఞాన అమృతాన్ని ఇస్తున్నారు అని. బాబా అయితే చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలకి. కానీ పిల్లలు అందరూ ఏకరసంగా అర్థం చేసుకోలేరు అంటున్నారు బాబా. బాబా నుండి పూర్తిగా అర్ధకల్పం యొక్క వారసత్వం పొందాలి. అర్ధకల్పం బాబా వచ్చి వారసత్వాన్ని ఇస్తే, అర్ధకల్పం మాయా రావణుడు ఓడించి శాపగ్రస్తులుగా చేసేస్తారనమాట. ఈ ఆట ఇలా రచించబడి ఉంది. तुम बच्चे जानते हो हम अभी ईश्वर के बने हैं और उनकी श्रीमत पर चल रही है. ये चित्र से बड़े अच्छे हैं, सबके पास बड़े चित्र होने चाहिए. बड़े चित्रों पर समझाना अच्छा होता है ना. चक्र सामने खड़ा है, सतयुग सतयुग क्या है, संगम युग क्या है, संगम युग भी सामने लगा हुआ है. कलयुग है काला पतित, उसमें लोहे ही काट पड़ने से काले हो गए हैं. भारत कितना गोल्डन एज था, अब फिर इनको ఐరన్ ఏజ్ से చేంజ్ होना है. పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఈశ్వరునికి చెందిన వారిగా అయ్యాం, శ్రీమతం పైన నడుస్తున్నాం అన్నమాట. చిత్రాలైతే చాలా మంచి మంచివి పెద్దవి ఉండాలి అంటున్నారు బాబా. పెద్ద పెద్ద చిత్రాల పైన అర్థం చేయించడం ఈజీ అయిపోతుంది కదా. చక్రం అయితే తిరుగుతూనే ఉంటుంది. సంగమ యుగం కూడా ఎదురుగా ఉంది, కలియుగం కూడా ఎదురుగా ఉంది. కలియుగము అంటే నల్లది, పతితత్వము అన్నమాట. అంటే బంగారానికి ఇనుము అనే కల్తీ కలిసిపోయింది కలియుగము అంటే. వాస్తవానికి భారతదేశం ఎంత గోల్డెన్ ఏజ్ గా ఉండేది, ఎంత ఉన్నతంగా ఉండేది. ఈ ఐరన్ ఏజ్ కాస్త ఇప్పుడు చేంజ్ అయ్యేది ఉంది అంటున్నారు బాబా. బాబా వచ్చి కలియుగాన్ని మళ్ళీ సత్యుగంగా పరివర్తన చేస్తున్నారు. వినాశనం అయితే అవ్వాల్సిందే, గాయనం కూడా ఉంది. పరంపిత పరమాత్మ వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు అని.
ఇంకా పరంపిత పరమాత్మ త్రిమూర్తి అని కూడా మహిమ ఉంది. त्रिमूर्ति का अर्थ भी कोई समझते नहीं है। रोड पर भी त्रिमूर्ति नाम रखे हुए हैं। वास्तव में त्रिमूर्ति है ब्रह्मा विष्णु शंकर। ये तीनों देवताएं अलग अलग है। इन सबसे ऊंचे ते ऊंचा है परमपिता परमात्मा शिव, करण करावनहार। उनको गुम कर दिया है। త్రిమూర్తి అని రోడ్స్ కి కూడా పేరు పెడుతూ ఉంటారన్నమాట. స్ట్రీట్స్, రోడ్స్ ఇలా. వాస్తవానికి త్రిమూర్తులు ఎవరు? బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురిని కలిపి దేవతలు అంటారు. వేరు వేరు కదా, బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, శంకరుడు వేరు. మరి వీరందరికంటే ఉన్నతోన్నతమైన వారు పరంపిత పరమాత్మ శివుడు చేసి చేయించేవారు. వారిని మాయం చేసేసారు, త్రిమూర్తి అని మహిమ చేస్తారు. దేవతల కంటే కూడా ఉన్నతమైన వారు निराकार भगवंतुडु। जैसे बाप निराकार है, वैसे हम आत्माएं भी निराकार है। हम यहाँ आए हैं पाठ बजाने। लक्ष्मी नारायण की डिनायस्टी थी, एक दो के पिछाड़ी में राज करते आए हैं, तो स्वर्ग की महिमा सुनानी पड़े। भारत कितना धनवान था, प्योरिटी, पीस, प्रॉस्पेरिटी थी। अभी देखो, कभी अकेले मृत्यु नहीं होती थी, नई दुनिया थी। बाप ने ही नई दुनिया रची थी। बाप 16 कला बनाते हैं, कहते हैं बच्चे मन मनाबो, मामेकम याद करो। దేవతల కంటే కూడా హైయెస్ట్ నిరాకార పరంపిత పరమాత్మ. బాబా ఎలా అయితే నిరాకారుడో పిల్లలైన మీరు కూడా నిరాకార స్వరూపులు, కానీ ఇక్కడికి పాత్రలు అభినయించడానికి వచ్చారు. లక్ష్మీనారాయణ యొక్క వంశావళి ఉండేదన్నమాట. ఒకరి తర్వాత ఒకరు రాజ్యం చేస్తారు స్వర్గంలో. స్వర్గం యొక్క మహిమ అపరంపారం. అది ఇప్పుడు బాబా పిల్లలైన మీకు వినిపిస్తున్నారు. భారతదేశం ఎంత ధనవంత దేశంగా ఉండేది. పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవి. ఎప్పుడు అకాల మృత్యువులే జరిగేవి కాదు. కానీ ఇప్పుడు చూడండి, అకాలంగా మరణిస్తూ ఉంటారు. అందుకే దాని పేరే కొత్త ప్రపంచము అంటున్నారు బాబా. బాబా వచ్చి కొత్త సృష్టిని రచిస్తున్నారు అన్నమాట. 16 కళల వారిగా తయారు చేస్తున్నారు. అయితే పిల్లలు ఇప్పుడు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇంతకు మించిన శ్రమ ఇవ్వటం లేదు బాబా పిల్లలకి. ఏహే భగవాన్ వాచ उनको पतित पावन कहा जाता है। श्री कृष्ण को ज्ञान सागर नहीं कहेंगे, फिर गीता में श्री कृष्ण का नाम क्यों डाला है? భగవాన్ వాచ ఇక్కడ అర్థం చేయిస్తున్నారు. పతిత పావనుడు అని కూడా అంటాము మనము. శ్రీకృష్ణుణ్ణి జ్ఞానసాగరుడు అంటారా? లేదు కదా. గీతలో శ్రీకృష్ణుడి యొక్క పేరు వేసి పొరపాటు చేశారు అంటున్నారు. कोई द्वारा साक्षात्कार हुआ कहेंगे बस ये श्री कृष्ण का रूप है। दुनिया में तो अनेक प्रकार के मनुष्य हैं, किसी में भाव बैठ जाता है, फिर उनका लॉकेट बना के गले में डाल देती है। गुरु का लॉकेट पहनकर गुरु को याद करते हैं। बस ईश्वर सर्वव्यापी है, फिर तो गुरु और ईश्वर में फर्क नहीं रहा, ऐसा डेर है। बाप ने तुम बच्चों को पुरानी दुनिया और नई दुनिया का राज भी समझाया है। बाप बैठ नई दुनिया रचते हैं, अभी सब बाप को बुलाते रहती है। బాబా ఇక్కడ ప్రతి విషయం కూడా అర్థం చేయిస్తారు. ఎవరి ద్వారా అయినా సాక్షాత్కారం జరిగింది అనుకోండి, సపోజ్ కృష్ణుడి యొక్క సాక్షాత్కారం జరిగింది అంటే ఆ భావన వారిలో కూర్చుండిపోతుందంట, ఆ శ్రీకృష్ణుడి యొక్క రూపం. అయితే ఈ ప్రపంచంలో చాలా మంది మనుషులు ఉన్నారంట, ఎవరిపైనైనా భావన కలిగింది అంటే, గురు గోషాయిలు ఉంటారు, వారిపైన భావన కలిగిందంటే వారు లాకెట్స్ కూడా తయారు చేసుకొని వేసుకుంటారంట. ఆ గురువు యొక్క లాకెట్ వేసుకొని వారినే స్మృతి చేస్తూ ఉంటారు. మరి ఈశ్వరుడికి సాధారణ మనుషులకు ఇంకా తేడా ఏంటి చెప్పండి? ఏమీ అర్థం చేసుకోరు అంటున్నారు.
తేడా అనేది అయితే ఉండాలి కదా, తండ్రికి పిల్లలకి. ఇలా చాలా మంది ఉన్నారు. వారి ద్వారా ఫలానా సాక్షాత్కారం జరిగింది, ఫలానా ప్రాప్తి లభించింది అని వారి పైన భావన కలగడంతో లాకెట్స్ తయారు చేసుకొని వేసుకుంటారు అంటున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీకైతే తేడా తెలిసింది కదా, ఈశ్వరుడికి సాధారణ మనుషులకి. పిల్లలైన మీరు ఇది కూడా తెలుసుకున్నారు, పాత ప్రపంచం ఏంటి, కొత్త ప్రపంచం ఏంటి. ఈ రహస్యం కూడా బాబా అర్థం చేయించారు. కొత్త ప్రపంచంలో చూడండి, అంతా సుఖమే సుఖం ఉంటుంది అంటున్నారు. మళ్ళీ అలాంటి ప్రపంచ స్థాపన కోసం ఇప్పుడు మళ్ళీ బాబాని మనం పిలుస్తున్నాం అన్నమాట, స్మృతి చేస్తున్నాం. బాప్ ఆకర్ పావన్ దునియా స్థాపన కరేంగే, సబ్కో పావన్ బనాకే లేకే జాయేంగే. బాబా వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేయడమే కాదు, పావనంగా తయారు చేసి తిరిగి తీసుకొని వెళ్ళిపోతారు. दाम है दो, निर्वाण दाम, सुख दाम. सन्यासी तो मुक्ति के लिए नॉलेज देती है, जीवन मुक्ति के लिए दे नहीं सकते. దామాలు రెండు ఉన్నాయంట, ఒకటి నిర్వాణధామం, రెండు సుఖధామము అంటున్నారు. సన్యాసులైతే ముక్తి కోసం జ్ఞానం ఇస్తూ ఉంటారు, జీవన్ముక్తి యొక్క జ్ఞానం వారికి తెలియదు అంటున్నారు బాబా. వారి కోసం అంటే జీవన్ముక్తి కోసం వారు श्रमिंचरू चपरू कूड़ा. तुम देवी देवता धर्म वाले हो, जो पुजारी बने हो, फिर पूज्य बनना है. श्री कृष्ण सतयुग का प्रिंस है, उनकी महिमा होती है. कुमार कुमारी की महिमा होती है, क्योंकि पवित्र है ना. नहीं तो श्री कृष्ण से राधा की महिमा ज्यादा होनी चाहिए, परंतु एक किसको मालूम नहीं. पहले राधा फिर कृष्ण क्यों कहते हैं राधा कृष्ण. कृष्ण राधे मुश्किल हो कोई कहेंगे, समझते हैं बच्चा वर्षा हकदार बनते हैं, इसलिए श्री कृष्ण की महिमा जास्ती है. यहाँ तुम सब हो बच्चे. बाप कहते हैं जितना पुरुषार्थ करेंगे उतना अपने लिए ही ऊंच पद पाएंगे. ఇక్కడ పిల్లలైన మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవ్వడానికి వచ్చారు. శ్రీకృష్ణుడు సతయుగం యొక్క ప్రిన్స్ అన్నమాట. వారి మహిమ చాలా చాలా ఉంది. కుమారీల యొక్క మహిమ కూడా ఉంటుంది, ఎందుకంటే పవిత్రంగా ఉంటారు కదా. కొత్త ప్రపంచంలో శ్రీకృష్ణుడు రాధ యొక్క మహిమ చాలా ఎక్కువ ఉంటుంది అంటున్నారు. కానీ ఆ రాధాకృష్ణులు ఎలా అలా తయారయ్యారు అనేది ఎవరికీ తెలియదు. ముందు రాధ, తర్వాత కృష్ణుడు. ఎందుకు రాధా కృష్ణ అని అంటారు కదా. వాస్తవానికి బాబా చెప్తున్నారు, కృష్ణుడు మరియు రాధా అనేవారు ఇద్దరు పవిత్రమైన వారు, సతయుగం యొక్క ప్రిన్సెస్ అన్నమాట. కృష్ణుడు కంటే రాధ కంటే కూడా కృష్ణుడి యొక్క మహిమ ఎక్కువ చూపిస్తారు. అంటే ఈ ప్రపంచంలో ఎలా అయితే కూతురు కంటే కొడుకు హక్కుదారుడు అని భావిస్తారు, సతయుగంలో అయితే అలా ఏమీ ఉండదు, ఇద్దరు హక్కుదారులుగా ఉంటారు అంటున్నారు. అంటే దాని ప్రకారం కృష్ణుడి యొక్క మహిమ ఇక్కడ ఎక్కువ చూపించడం జరిగింది అన్నమాట. కానీ ఇద్దరూ సమానమే సతయుగంలో, ప్రిన్సెస్ కదా, ఇద్దరూ సమానమే అంటున్నారు బాబా. ఈ ప్రపంచంతో చూస్తే కృష్ణుడి యొక్క మహిమ ఎక్కువ చూపిస్తారు. భక్తులు కూడా కృష్ణుడికి ఎక్కువ ఉంటారు, రాధకి కూడా ఉంటారు, రాధే రాధే అని మహిమ చేస్తూ ఉంటారు. బాబా ప్రతి విషయం కూడా చాలా క్లియర్ గా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవి పొందొచ్చు అంటున్నారు. कल्प कल्पांतर के लिए बाप आत्माओं से बात कर रही है, अपने लिए ही ऊंच पद पाएंगे. कल्प कल्पांतर बाप आत्माओं से बात कर रही है ना, पुरुषार्थ से तुम ऊंच पद पा सकते हो. विलायत में बच्ची पैदा होती है तो खुशी मनाते हैं. यहाँ तो देखो बच्चा पैदा हुआ तो खुश होती है. हर एक की रस्म अपनी अपनी है. तो बच्चों की बुद्धि में अब बैठा है बाप वर्षा देती है, फिर శాప్ మాయా దేతి హే. బాబా కల్ప కల్పాంతరాల కోసం సుఖీగా తయారు చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ బాబా ఆత్మలతోనే మాట్లాడతారు.
మీరు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవి పొందొచ్చు అంటున్నారు. ఇది కల్పాంతరాల కోసం ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. విదేశాల్లో చూస్తే ఒక అమ్మాయి జన్మిస్తే ఖుషి జరుపుకుంటారంట, సంతోషిస్తారనమాట. కానీ ఇక్కడ కల్చర్ పూర్తిగా వేరే, అబ్బాయి పుట్టినట్లయితేనే ఖుషి అవుతారు అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారం వేరువేరుగా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు, బాబా నుండి పూర్తి వారసత్వం పొందడానికి మేము ఇక్కడ చదువుకుంటున్నాము అని. బాబా వచ్చి వారసత్వం ఇస్తారు, మాయా రావణుడేమో శాపగ్రస్తులుగా చేస్తారు. తేడా అయితే ఉంది కదా. గాడ్ ఫాదర్ వచ్చి స్వయం స్వర్గ స్థాపన చేస్తున్నారు. శ్రీకృష్ణ కే లియే కభీ कहना సకే, పరమాత్మా హి నరకకో స్వర్గ బనాతే హి. శ్రీకృష్ణుడి కోసం ఇలా అనగలమా స్వర్గ స్థాపన చేస్తున్నారు అని? లేదు. ఇది పరంపిత పరమాత్మ యొక్క కర్తవ్యం. సహజ్ జ్ఞాన్ और योग वही सिखाते हैं, ऐसा ऐसा भाषण तुम कर सकते हो. गीता में श्री कृष्ण का नाम डालकर खंडित कर दिया. गीता का भगवान निराकार परमपिता परमात्मा है, श्री कृष्ण नहीं. श्री कृष्ण तो रचना है, उनको भी वर्षा बाप से मिला है. అంటే గీతలో కృష్ణుడు పేరు వేసి ఖండితం చేసేసారు అంటున్నారు. గీతా భగవంతుడు నిరాకార పరంపిత పరమాత్మయే కాని శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడు రచన. ఆ కృష్ణుడు కూడా పరమాత్మ నుండే వారసత్వం పొందాలి. ఇక్కడ బాబా పిల్లలందరికీ కూడా చాలా క్లియర్ గా అర్థం చేయిస్తున్నారు. ఒకవేళ ఏదైనా విషయం అర్థం కాకపోతే మీరు మళ్ళీ అడిగి తెలుసుకోవచ్చు అంటున్నారు బాబా. పురాణీ దునియా నయీ దునియా పర్ సమझाने से उसमें सब आ जाता है. పాత ప్రపంచం కొత్త ప్రపంచం వీటి కోసం అర్థం చేయించడంలో అన్నీ వచ్చేస్తాయి. అందులోనే అన్ని రహస్యాలు ఇమిడి ఉన్నాయి అంటున్నారు. అందుకే మీరు ఎవరికైనా అర్థం చేయించినప్పుడు భారతదేశం యొక్క మహిమ కూడా చేయండి. ఈ భారతదేశాన్ని ఇంత సుసంపన్నంగా ఎవరు తయారు చేశారు అని చెప్తూ వారి మహిమ కూడా చేయాలి. అభి అనేక్ ధర్మ హై, ఉన్కే బీచ్ ఆది సనాతన్ దేవి దేవత ధర్మ కి స్థాపన హో రహీ హై. ఇప్పుడు చూసినట్లయితే అనేక ధర్మాలు ఉన్నాయి, వీటి మధ్యన ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన జరుగుతుంది. कितना समझाया जाता है, इन 5 विकारों को छोड़ो, घर में भी किस पर क्रोध नहीं करो, ख्यालत आने चाहिए जैसा कर्म हम करेंगे हमको देख फिर और हम करेंगे. मैं विकारी बनूंगा तो मुझे देख और भी विकारी बनेंगे. बाप परमान करते हैं ना, पवित्र बनो, स्त्री को भी पवित्र बनाओ, कोई पर क्रोध मत करो. బాబా చెప్తున్నారనమాట. ఈ సమయంలో పిల్లలైన మీరు దేవీ దేవతా ధర్మ స్థాపన కోసం బాబాకి సహాయం చేస్తున్నారనమాట. ఎంత అర్థం చేయిస్తూ ఉంటారు పిల్లలకి బాబా. పిల్లలు ఈ పంచ వికారాలను విడిచిపెట్టండి, భలే ఇంట్లో ఉండండి, కానీ ఎవ్వరిపైన కోపం చేయకండి, కోపంలోకి రాకండి. మీకు ఆలోచనలు రావాలి, మేము ఎలాంటి కర్మ చేస్తామో మమ్మల్ని చూసి ఇతరులు కూడా అదే కర్మ చేస్తారు అని. ఒకవేళ నేను వికారీగా అయితే నన్ను చూసి ఇతరులు కూడా వికారాల్లోకి వస్తారు. బాబా ఆజ్ఞ ఇచ్చారు, పిల్లలు కంపల్సరీ పవిత్రంగా ఉండండి అని. మరి ఈ ఆజ్ఞను పాలన చేయాలి కదా. మీ స్త్రీని కూడా పవిత్రంగా తయారు చేయండి, ఎవ్వరిపైన కోపం చేయకండి, కోపంలోకి రాకండి, మిమ్మల్ని చూసి ఇతరులు అనుసరించాలి అంటున్నారు బాబా. అంటే మీరు జ్ఞానంలో ఉన్నారు, రోజు సెంటర్కి వస్తారు, క్లాసెస్ వింటారు, మీరే అలా కోపంలోకి వస్తున్నారు, వికారాల్లోకి వెళ్తున్నారు అంటే వీళ్ళు ఏం చేంజ్ అయ్యారు అని ఇతరులు అనుకుంటారు కదా. వారిలో కూడా ఆ మార్పు రావాలి అంటే మిమ్మల్ని చూసి అనుసరించే విధంగా ఉండాలి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి అంటున్నారు బాబా. మిమ్మల్ని చూసి ఇతరులు మంచి గుణాలు తీసుకునేలాగా ఉండాలన్నమాట.
అంటే పురుషుడు రచయిత అని అంటారు కదా, అందుకు తమ రచన అయినటువంటి స్త్రీకి కూడా అర్థం చేయించండి. పురుషుడు స్ట్రాంగ్ గా నిలబడ్డారు అంటే ఆ స్త్రీ యొక్క అదృష్టం కూడా మంచిగా తయారైపోయే అవకాశం ఉంది అంటున్నారు బాబా. పవిత్రత విషయంలో జాగ్రత్తగా ఉండండి. పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి మాలికలైపోవచ్చు. बाप समझाते हैं, तुमने 84 जन्म कैसे लिए हैं? पहले तुम सतो प्रधान पावन थे, फिर रजो तमो बने हो, अब फिर तुम मुझे याद करो तो पावन बनेंगे. బాబా అర్థం చేయిస్తున్నారు. 84 జన్మలు ఎలా తీసుకుంటూ వచ్చారు మీరు? మొదట సతో ప్రధానంగా పావనంగా ఉండేవారు, మళ్ళీ రజో తమోగా అవుతూ వచ్చారు. ఇప్పుడు కేవలం నన్నే స్మృతి చేయండి, మీరు పావనంగా అయిపోతారు. ఇక్కడ పాటలు, కవితలు మొదలైన వాటి అవసరం లేదు. కేవలం మీరు సైలెన్స్ గా బాబాని స్మృతి చేస్తే సరిపోతుంది అంటున్నారు. गीता में श्री कृष्ण का नाम डालने से उनकी सारी जीवन कहानी खत्म हो जाती है. समझाने की हिम्मत चाहिए. बाबा समझाते रहते हैं, बहुत बच्चे समझते हैं हम तो शिव बाबा को ही मानते हैं, उसमें ही कल्याण होना है, बोल करते हैं बाबा इशारा देती है, परंतु कई बच्चे लून पानी हो जाती है. लून पानी तोड़े ही बनना है. గీతలో శ్రీకృష్ణుడు పేరు రాసి పొరపాటు చేశారు. దీనితో వారి జీవన కహాని అంతా సమాప్తి అయిపోయింది అంటున్నారు. ఏదైతే కృష్ణుడు కోసం మహిమ చేశారో అదంతా బాబాదే కదా, ఉల్టా సుల్టాగా అర్థం చేసుకుంటూ వచ్చారనమాట. వెన్న దొంగిలించడం, గోపికల వస్త్రాలు అపహరించడం, ఇదంతా బాబా మహిమే. ఉల్టా సుల్టా అయిపోయింది. కానీ కృష్ణుడి యొక్క జీవన కహాని మాయమైపోయింది. వారు సతయుగి మొట్టమొదట ప్రిన్స్, ఎంత సుఖీగా ఉండేవారు. ఆ కృష్ణుడే మళ్ళీ నారాయణుడిగా అయ్యారు. ఆ జీవన కహాని అయితే కథం అయిపోయిందనే చెప్పొచ్చు కదా. ఏమీ అర్థం చేసుకోరు అంటున్నారు బాబా. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి, చేయించడానికి ధైర్యం కావాలి. బాబా అయితే అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలు మీరు కేవలం నన్ను మాత్రమే స్మృతి చేయండి, ఇందులోనే కళ్యాణం ఉంది. అయితే కొంతమంది పిల్లలు ఏమని భావిస్తారంటే మాకు డైరెక్ట్ శివ బాబాతోనే కనెక్షన్ అని అంటూ ఉంటారు. భలే బాబాతో కనెక్షన్ ఉండాలి, కానీ ఈశ్వరుడు మాకు ఇషారా ఇస్తున్నారు, అది అవుతుంది ఇది అవుతుంది అని కొంతమంది అంటూ ఉంటారనమాట. ఎప్పుడూ కూడా పరస్పరం ఉప్పు నీరుగా అవ్వకండి అంటున్నారు. మాకు ఈశ్వరుడితోనే డైరెక్ట్ సంబంధము అని భావించి మీ తోటి వారితో ఉప్పు నీరుగా అవ్వకండి, అంటే విభేదాలకు కారణం కాకండి అంటున్నారు బాబా. బాబా ఎప్పుడూ కూడా ఎవరితోనే కనెక్షన్ పెట్టుకోకండి, నా ఒక్కరితోనే కనెక్షన్ పెట్టుకోండి అని చెప్పరు. భలే బుద్ధి యోగం యొక్క కనెక్షన్ బాబాతో ఉండాలి, కానీ సాకారంగా అందరితో కలిసిమెలిసి ఉండాలి కదా. समझाया जाता है कि ऐसा नहीं करो, कोई तो ऐसा है जो एक दो का रिगार्ड भी नहीं रखते हैं. అర్థం చేయించడం జరుగుతుంది అన్నమాట. ఇలా ఎప్పుడు అవ్వకండి. కొంతమంది ఉంటారంట, పరస్పరం ఒకరికి ఒకరు గౌరవాన్ని కూడా ఇచ్చిపుచ్చుకోరన్నమాట. మాకు బాబా కదా వారసత్వం ఇచ్చేది, బాబాతోనే మా సంబంధము అంటే అప్పట్లో బ్రహ్మ బాబా ఉన్నప్పుడు కూడా కొంతమంది పిల్లల వ్యవహారం ఇలా ఉండేదన్నమాట. అప్నే సే బడోం కో భీ तुम करके बात करते हैं. सेंसिबल बच्चों को सर्विस का बहुत शौक होना चाहिए. फलाना सेंटर खुला है, हम उन पर जाकर सर्विस करना है, ऐसा సోచ్ ఆనా చాహియే. కొంతమంది పిల్లలు తమ కంటే పెద్దవారిని నువ్వు నువ్వు అని మాట్లాడతారు. రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా అంటున్నారు బాబా. ఎవరైతే తెలివైన పిల్లలు వారికి సేవా అభిరుచి చాలా ఉండాలి. పలానా సెంటర్ తెరవబడి ఉంది కదా, అక్కడికి వెళ్ళి
సేవ చేయాలి అనే అభిరుచి రావాలి అంటున్నారు బాబా. बिगर कहे जो करे सो देवता, कहने से करे ओ मनुष्य, कहने से भी ना करे तो అంటే చెప్పిన తర్వాత బాబా సేవ కోసం చెప్తున్నారనమాట. మీరు చెప్పకుండా చేస్తారంటే దేవతలు, చెప్పిన తర్వాత చేస్తే మనుషులు. చెప్పినా సరే చెయ్యటం లేదు అంటే ఇంకేమనుకోవాలి అని బాబా అంటున్నారనమాట. अच्छा, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, सदा ये बात याद रखना है, जो कर्म हम करेंगे हमें देख और भी करने लग पड़ेंगे. इसीलिए कभी भी श्रीमत के विपरीत विकारों के वश हो कोई भी कर्म नहीं करना है. మొదటి పాయింట్, సదా ఇదే గుర్తుంచుకోండి. ఏ కర్మ మేము చేస్తామో మమ్మల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు. కాబట్టి ఎప్పుడూ శ్రీమతానికి విరుద్ధంగా వికారాలకి వశమై ఏ పని చేయకండి అంటున్నారు. అంటే మనల్ని చూసి ఎవరైనా నియమ విరుద్ధమైన పనులు చేశారు అంటే అందులో కూడా ఆ పాప భారం మన పైన పడిపోతుంది అన్నమాట, మనమే ఆధారం అయ్యాము అంటే. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోండి అంటున్నారు. ఏ కర్మ మనం చేస్తామో ఇతరులు కూడా దాన్ని అనుసరిస్తారు అని భావించి శ్రీమతానికి విరుద్ధంగా ఏ కర్మలు చేయకండి. दूसरा, सर्विस का शौक रखना है, बिगर कहे सेवा में लग जाना है, कभी भी आपस में लोन पानी नहीं होना है. రెండో పాయింట్, సేవ యొక్క అభిరుచి ఉండాలి. చెప్పకుండా కూడా సేవలో నిమగ్నం అయిపోవాలి. అంటే సేవ చెయ్యాలి అనే అభిరుచి ఉండాలి, కానీ బాబా చెప్పమని అనలేదు కదా అని శ్రీమతానికి విరుద్ధంగా కూడా వెళ్ళి సేవ చేయకూడదు. ఇప్పుడు అన్ని కొన్ని చేంజెస్ అయ్యాయి కదా, ప్రతిదీ పెద్దవాళ్ళకి చెప్పి చెయ్యాలి. అంటే సేవ అనేది విస్తరించబడింది కాబట్టి పెద్దవాళ్ళ అండర్లో ఉంటూ మనం సేవ చేయడం ద్వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకి ఎక్స్ట్రాగా లభిస్తాయి అన్నమాట. ఇంకా ఎప్పుడు పరస్పరంగా ఒప్పునీరుగా అవ్వకూడదు. మన తోటివారు, మనకంటే పెద్దవారు, మాకు బాబాతోనే కనెక్షన్ అని భావించకూడదు, పరస్పరం ఒప్పునీరుగా అవ్వకూడదు అంటున్నారు. वरदान, एवर रेडी बन, हर परीक्षा में रूहानी मौज का अनुभव करने वाली विशेष आत्मा भव. एवर रेडीगा ही ప్రతి పరీక్షలో ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేసుకునే విశేషాత్మగా తయారు కండి. ఎవరెడీగా ఈ ప్రతి పరీక్షలో ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేసుకునే విశేషాత్మగా తయారు కండి. संगम युग रूहानी मौजों में रहने का युग है, इसीलिए सदा मौज में रहो, कभी भी मूंझना नहीं. कोई भी परिस्थिति या परीक्षा में थोड़े समय के लिए भी मूंझ हुई और उसी घड़ी अंतिम घड़ी आ जाए तो अंतमति सोगति क्या होगी. సంగమ యుగం ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేసుకునే యుగం అంట. కాబట్టి సదా ఆనందంలోనే ఉండండి, ఎప్పుడు సంశయస్తులుగా అవ్వకండి.
ఏదైనా పరిస్థితి వచ్చింది లేక పరీక్ష వచ్చింది, ఆ సమయంలో మీరు చాలా సంశయస్తులుగా ఉన్నారు, ఆనందానికి బదులు సంశయంలో ఉన్నారు. ఆ గడియే అంతిమ గడియ అయినట్లయితే ఏంటి పరిణామం? మీ గతి ఏమి కావాలి? इसीलिए सदा एवर रेडी रहो। कोई भी समस्या संपूर्ण बनने में विघ्न रूप नहीं बने। కాబట్టి సదా ఎవరెడీగా ఉండండి. ఏ సమస్య కూడా సంపూర్ణంగా అవ్వడంలో విఘ్న రూపం కాకూడదు. सदा स्मृति रहे कि मैं दुनिया में सबसे वैल्यूबल हूँ, विशेष आत्मा हूँ। मेरा हर संकल्प, बोल और कर्म विशेष हो, एक सेकंड भी व्यर्थ ना जाए। సదా ఇదే స్మృతిలో ఉండండి, ఈ ప్రపంచంలో నేను చాలా వాల్యుబుల్, విలువైనటువంటి ఆత్మను, విశేష ఆత్మను. నా ఒక్క సంకల్పం, మాటలు, కర్మలు వేస్ట్ కాకూడదు. అంటే నా ప్రతి సంకల్పం, మాటలు మరియు కర్మలు విశేషమైనవి, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకూడదు అనే స్మృతిలో ఉండండి అంటున్నారు. स्लोगन, श्रेष्ठ कर्म का खाता जमा करते चलो तो विकर्मों का खाता स्वतः समाप्त हो जाएगा। శ్రేష్ఠ కర్మల ఖాతా జమ చేసుకుంటూ వెళ్ళినట్లయితే వికర్మల యొక్క ఖాతా స్వతహాగా సమాప్తి అయిపోతూ ఉంటుందంట. అంటే మామూలుగా అంటారు, పుణ్య ఖాతా జమ అవుతూ ఉంటే పాప ఖాతా తరిగిపోతుంది అని. అలా శ్రేష్ఠ కర్మల ఖాతా జమ చేసుకుంటూ వెళ్ళండి, వికర్మల ఖాతా స్వతహాగా తరిగిపోతూ ఉంటుంది. ఈరోజు బాబా విశేషంగా ఇక్కడ పాటలు, కవితలు, డైలాగ్స్ యొక్క అవసరం లేదు. కేవలం మీరు సైలెన్స్ గా బాబాని స్మృతి చేస్తూ బాబా నుండి పూర్తి వారసత్వం పొందండి అంటున్నారు. ఇంకా బాబాని లిబరేటర్ అంటారు అన్నమాట. ఏ విషయంతో అది సిద్ధి అవుతుంది అని అడిగారు బాబా. ఎందుకంటే బాబా వచ్చి దుఃఖాల నుండి, పంచ వికారాల నుండి విడిపిస్తున్నారు, మనల్ని విముక్తుల్ని చేస్తున్నారు. అందుకే లిబరేటర్ అని బాబా కోసం మహిమ చేస్తాం. ఎవరో మనల్ని అందులో కూరుకుపోయేలా చేస్తారు, చిక్కుకునేలా చేస్తారు, బాబా వచ్చి విడిపిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఈ మాయా రావణుడు మనల్ని పూర్తిగా చిక్కుకునేలా చేసేస్తారు అన్నమాట. రావణుడేమో శాపాన్ని ఇస్తారు, బాబా వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. ఇంకా బాబా ఏం చెప్పారంటే ఈరోజు విశేషంగా, మీరు ఎవరికైనా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు భారతదేశ మహిమను, ఈ భారతదేశాన్ని ఎంత ఉన్నతంగా తయారు చేసినటువంటి బాబా మహిమ కోసం కూడా చెప్పాలి. గృహస్థ వ్యవహారంలో ఉండండి, కార్య వ్యవహారాలు చేసుకోండి, కానీ శ్రీమతం అనుసారంగా నేను నడుస్తున్నానా అనేది చూసుకోండి. ఎందుకంటే శ్రీమతానికి విరుద్ధంగా మీరు ఏ కర్మలైనా చేశారు అంటే మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అదే ఫాలో చేస్తారు. అప్పుడు వాళ్ళు పాడే అవ్వడానికి మనమే ఆధారం అయినట్లు కదా. ఇది బాగా గుర్తించుకోండి అంటున్నారు బాబా. ఇంకా కార్య వ్యవహారాలు చేయాలి, కానీ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సేవ అభిరుచి కూడా ఉండాలి, పరస్పరం ఉప్పు నీరుగా అవ్వకూడదు. పెద్దవారికి గౌరవాన్ని ఇస్తూ ఒకరి ఆలోచనలో ఒకరు కలుపుకుంటూ సేవలో ముందుకు వెళ్ళండి అంటున్నారు. మాకు డైరెక్ట్ బాబాతోనే కనెక్షన్ అని కూడా ఎప్పుడు భావించకూడదు. ఇంకా త్రిమూర్తి శివ అనే ఈ యొక్క పదంలో శివబాబాను మాయం చేసేసారు. ఆ శివబాబా మహిమను మనం చేయాలన్నమాట. ఈ త్రిమూర్తులు ఎవరు, శివుడు ఎవరు, వచ్చి ఈ యొక్క పతిత ప్రపంచాన్ని పావనంగా ఎలా తయారు చేస్తున్నారు, బ్రహ్మ పగలు అంటే ఏంటి, బ్రహ్మ రాత్రి అంటే ఏంటి, పెద్ద పెద్ద చిత్రాలు పెట్టి అర్థం చేయించవచ్చు అంటున్నారు. గోల్డెన్ ఏజ్ కాస్త ఐరన్ ఏజ్ గా అయిపోయింది. ఎలా కల్తీ కలిసిపోయిందో చూడండి. ఇప్పుడు ఆ కల్తీ అంతటినీ క్లియర్ చేయడానికి బాబా వచ్చారు. సర్వగుణ సంపన్నులుగా, సోలకళ సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వీకారులుగా బాబా తయారు చేస్తున్నారన్నమాట.
అందుకే బాబా చెప్పారు, మనం చేసేసాము అన్నట్లుగా ఉండాలి. ఎందుకంటే బాబా వచ్చి ఏకధర్మ స్థాపన చేస్తున్నారు, ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని. ఈ సమయంలో అనేక ధర్మాలు ఉన్నాయి. ఈ అనేక ధర్మాల యొక్క మధ్యలో ఏకధర్మాన్ని స్థాపన చేయడము అంటే అంత సర్వసాధారణం కాదు. బాబా చూడండి ఎంత ఉన్నతమైన కర్తవ్యం చేస్తున్నారు. ఇందులో మీరు కూడా సహయోగులుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఇంకా ఎవరెడీగా ఉండాలంట వరదానంలో బాబా చెప్పారు. ఎవరెడీగా ఉండి ప్రతి పరీక్షలో కూడా ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేసుకుంటూ విశేషాత్మగా అయిపోండి. ఎందుకంటే ఎవరెడీ అంటేనే మీనింగ్ ఏంటి? ఎప్పుడు రెడీగా ఉండడం. ఎప్పుడు అంతిమ గడియ వస్తుందో తెలియదు. మీరు ఏదో సంశయంలో ఉన్నారు, ఏదో మూడ్లో ఉన్నారు, ఆ గడియే అంతిమ గడియ అయితే ఏంటి మీ పరిస్థితి? కాబట్టి ఈ సంగమయుగం ఉన్నదే ఆత్మిక ఆనందం అనుభవం చేసుకోవడానికి. మీ ఒక్క క్షణం కూడా వేస్ట్ కాకుండా ప్రతి క్షణం నేను విలువైన ఆత్మను, విశేష ఆత్మను, నా ప్రతి సంకల్పం, మాటలు, కర్మలు విశేషమైనవి అనే స్మృతిలోనే ఉండండి అంటున్నారు బాబా. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామో అలాగే అవుతాం కదా. ఇంకా స్లోగన్ లో శ్రేష్ట కర్మల యొక్క ఖాతా జమ చేసుకుంటూ ఉన్నట్లయితే ఏది సమాప్తి అయిపోతుంది? వికర్మల యొక్క ఖాతా స్వతహాగా సమాప్తి అయిపోతూ ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. भारत देश की महिमा महान, भारत देश की महिमा महान, इसमें आते शिव भगवान। भारत देश की महिमा महान, इसमें आते शिव भगवान। जग का